హలో ఫ్రెండ్స్, ఫస్ట్ టైం జర్నీ బై డానియల్ అనేటువంటి ఛానల్లో వ్లాగ్స్ చేయడానికని మేము క్రియేట్ చేసామండి. సపోర్ట్ చేయండి. టెక్కలి దగ్గర ఉన్నటువంటి గట్టుపల్లి అనేటువంటి ప్రాంతంలో ఈ యొక్క కొండలు చూడడానికి వచ్చాం. ఇక్కడ తెలిసిన వారు బంధువులు ఉంటే బంధువుల ఇంటి దగ్గరికి వచ్చాం. సో కార్యక్రమం అయిన తర్వాత చిన్న ప్రోగ్రామ్ ఉంటే అది అయిన తర్వాత ఈ యొక్క హిల్స్ అన్నింటిని కూడా చూడడానికి చాలా అద్భుతంగా ఉన్నాయి. మాకైతే చాలా విచిత్రంగా ఉన్నాయి. ఇదిగో ఈ ఎదురుగా ఉన్నటువంటి ఇవన్నీ కూడా టేక్ చెట్లు. పైకి వెళ్తున్నామండి. స్నేహితులు కూడా అక్కడ ఉన్నారు మాతో పాటుగా. వాళ్ళందరితో పాటుగా మేము పైకి వెళ్తున్నాం. చూద్దాం పైన ఏమున్నాయి, ఎట్లా ఉంటుందో ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇదిగో ఇప్పుడు మనం ఈ కొండ మీదకి ట్రెక్కింగ్ చేస్తున్నాం. ఎటువంటి ఆయుధాలు, ఎటువంటి ఎక్విప్మెంట్స్ లేకుండా సింపుల్గానే వెళ్తున్నాం. తెలిసిన వాళ్ళు దారి చూపిస్తూ ఉన్నారు. చూద్దాం ఎంత టైం పడుతుందో ఈ పైకి వెళ్ళడానికి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కొండ మీద కొన్ని ప్లేస్లకి ఈ విధంగా హద్దులు వేసుకున్నారు. ఇవైతే మనుషులతో చేయబడినటువంటి నిర్మాణాలే. అలాగే పక్కన చూసినట్లయితే ఒక పెద్ద పాముల పుట్ట ఉంది, చీమల పుట్ట. మేబీ అందులో పాములు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. మేమైతే వెళ్తున్నాం అక్కడికి. ఇక్కడ నార్మల్ టైంలో అయితే ఒక జలపాతం ఉంటుంది ఎప్పుడు కూడా. ప్రస్తుతానికి అక్కడికి వెళ్తున్నాం. చూస్తుంటే ఇక్కడైతే జలపాతం అయితే పెద్దగా లేదు, ఎందుకంటే వర్షాలు లేవనుకుంటా. మై డియర్ ఫ్రెండ్స్, ఇదిగో చూడండి, ఈ కార్నర్ నుండి వాటర్ వస్తుంది. కొండ మీద నుంచి వస్తున్నటువంటి వాటరు అది ఇక్కడ స్టోర్ అయ్యింది. మేబీ ఇక్కడ ఉన్నటువంటి యానిమల్స్కి ఇది వాటర్ తాగడానికి ఒక మంచి సోర్స్ అని అనుకుంటున్నాను. ఇక్కడ నుండి ఎట్లా చూసినట్లయితే పైకి ఒకసారి చూడండి. ఇక్కడ నుంచి వాటర్ అయితే కంటిన్యూగా ఫ్లో అయ్యి కిందకు వస్తుందండి. ఇక్కడ నుంచి అలా ప్రవహిస్తుంది. ప్రజెంట్ అయితే వాటర్ లేదు. సో దీని గుండానే పైకి వెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తాం. సరే, ఇదిగోండి ప్రజెంట్ మేము ఈ లోపలికి వెళ్తున్నాం. ఈ జలపాతం ప్రవహించేటువంటి భాగం ఇది. మా ఫ్రెండ్స్తో పాటుగా వెళ్తున్నాం. అందరం కూడా క్షేమంగా రావాలని ప్రార్థన చేయండి. ఫ్రెండ్స్ చూడండి, మేమైతే పాకురుకుంటూ కూడా ఎక్కుతున్నాం. ఇక్కడ పైన ఉన్నటువంటి ముసలోళ్ళు అయితే అసలు ఎక్కలేకపోతున్నారు. చూడండి, పెద్ద ముసలోడు ఎక్కుతున్నాడు పైన. వాడైతే ఏకంగా పాకురుతూనే ఎక్కుతున్నాడు. వావ్, ఇక్కడ ఒక చెట్టు మాకు సపోర్ట్ చేస్తుందండి. అఫ్కోర్స్ ఈ చెట్టు మీద నుంచి రావడం చాలా ఈజీ కనబడుతుంది. హాయ్, చాలా ఏటవాలుగా ఉన్నటువంటి ప్రాంతం అండి ఇది. సపోర్ట్ ఇచ్చినటువంటి వేరు ఇది. ఇట్లాంటి వేర్లు అయితే మరి ఈ దారిలో చాలా ఉన్నాయి. చూస్తున్నాం పైకి వెళ్తే అట్లాగా లోయ ఉంది. లోయలోకి వెళ్ళడానికి ఒకటి కొండ మేము ఎక్కుకుంటూ వెళ్తున్నాం. ఫ్రెండ్స్, ఇవి ఒకవేళ ఏం కాయలు తెలిస్తే చెప్పండి. కొండ ఎర్రగా ఉన్నాయని ఎర్రగించ కాయలట. గింజ అయితే మరి ఎర్రగా ఉంటుందని గ్యారెంటీ లేదు. తొక్క మాత్రం ఇవి చూడండి, చిక్కుడుకాయల్లో ఉన్నాయి. కానీ ఇది ఒక పాదు. సో కొండ చిక్కుడుకాయలు అన్నమాట ఇవి. మనం చాలా డీపెస్ట్ ప్లేస్కి వచ్చాం. మరి ఈ ప్రాంతం అయితే చాలా టఫ్గా ఉంది. నడవడానికి అయితే బాగానే ఉంది, కానీ పైకి వెళ్ళడానికి. కానీ దిగడం పెద్ద టాస్క్లా అనిపిస్తుంది. మేము వదిలొచ్చినటువంటి విలేజ్. చాలా టాప్కి వచ్చాం మేము కూడా. ఫ్రెండ్స్, అలసిపోయాం, చాలా పైకి వచ్చాం. కింద లోయలో మా వాళ్ళు కొంతమంది ఉన్నారు, చూపిస్తాం. సో ఇట్లా సైడ్ నుండి బాబు, ఈ సైడ్ నుంచి వెళ్తే బాగుంటుంది. ఈ సైడ్ ఇట్లా
కొంచెం డౌన్కి వెళ్తుంది ఇది. ఈ రూట్లోంచి వెళ్ళి మా కింద ఉన్నట్టు మా వాళ్ళని కలుసుకుంటాం. చూడండి ఎంత నాయిస్ చేస్తున్నాయంటే ఇవి చాలా విచిత్రంగా ఉన్నాయి, కానీ చాలా పెద్ద సౌండ్ చేస్తున్నాయండి. అవి మీకు చూపిస్తారా చూడండి. ఇందులో ఇలాంటివి చాలా ఉన్నాయి. దోమలు, భయంకరమైనటువంటి రాక్షసులు లాంటి దోమలు కూడా ఉన్నాయి ఇక్కడ. రండి ముందుకు వెళ్తూ చూద్దాం. ఫ్రెండ్స్, ఎక్కాల్సిన చూడకంటే చాలా దూరం ఎక్కేసాం. ఇది చూస్తున్నారు కదా, ఇప్పటికే చాలా దూరం వచ్చాం. గవర్నమెంట్ వారు ఇక్కడ ఒక రోప్ వేస్తే ఈ రోప్ మీద నుంచి కిందకి ఈజీగా దిగిపోదు. ప్రస్తుతానికైతే మనలో ఎవరైనా సీఎం పిఎం అయినప్పుడు దీని గురించి ఆలోచన చేద్దాం. ఫ్రెండ్స్, మేము స్టార్ట్ చేస్తున్నామండి డౌన్కి. చూసినట్లయితే వచ్చిన రూట్లో కాకుండా మరొక కొత్త రూట్ని చూపిస్తున్నారు. మన గైడు ముందు వెళ్తున్నారు చూడండి, ఆయన మా గైడు, లోకల్ గైడ్ అనమాట. సో ఆయన రూట్లోనే మేము వెళ్తున్నాం. మాతో పాటుగా ఇక్కడ ఇద్దరు బ్లాగర్స్ ఉన్నారు. మరి ఆ పైన నేను, మీ డానియల్. ఫ్రెండ్స్ చూసారా అడవిలో ఉన్నటువంటి ఎంత పెద్ద రోకల బండంలో, ఓ మై గాడ్, సరే నా లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నానండి. చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో చెట్టు రూట్, చాలా భయంకరంగా ఉంది. చాలా డీపెస్ట్ ప్లేస్ అన్నమాట. ఫ్రెండ్స్, మేము ఇక్కడ ఒక కాయని చూసాము. దాని విత్తనాలు చూడండి ఎంతెంత ఉన్నాయో, చేతిలో పట్టుకుంటే ఎంత ఉన్నాయి చూడండి. కాయ కూడా చాలా వెరైటీగా ఉంది. వీటన్నిటికీ సైంటిఫిక్ నేమ్స్ కనుక్కొని మేము వీడియోలు పెడతామండి. టెట్టి ఓ మూవీ తీసాడు, అడవి పంది ఇలాగా అరుస్తుంటాడు, అలా అరుస్తున్నాడు. అదే మూవీరా, కాంతారా. సో కాంతారా 1లో ఉన్నటువంటి హీరో ఈయనే. సరే ఇదిగో చూడండి, ఇది జలపాతం పారుతున్నటువంటి లోయెస్ట్ ప్రాంతం. అందుకే ఇక్కడ రాళ్ళు చాలా సదునుగా ఉన్నాయి. మీరు గమనించి ఇక్కడ వాటర్ జాడలు కూడా ఉన్నాయి. డియర్ ఫ్రెండ్స్, ఇది రబ్బర్ చెట్టు అనుకుంటున్నాను. ఇదిగోనండి, మేబీ ముళ్ళు కూడా ఉన్నాయి దీనికి. ఇది ఏం చెట్టో మీరే చెప్పండి, కామెంట్ చేయండి. ఎంత భయంకరంగా ఉన్నాయి ఈ ముళ్ళు. ఇది ఒక చెట్టు, మరి ఏం చెట్టో తెలియదు నాకు, మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇదిగో టేకు చెట్ల దగ్గరికి వస్తాం. టేకు చెట్లు ప్రగతికి దగ్గరగా ఉండేటువంటి, అంటే మనుషులకు దగ్గరగా ఉండేటువంటి చెట్లలో ఇవి కూడానండి. మనకు కొండ దిగేటప్పుడు టేకు చెట్లు కనిపిస్తున్నాయంటే మన నీరెస్ట్గా జనావాసాలకు దగ్గరలో ఉన్నామని అర్థం. క్లియర్? పక్షులు తినేసి వాటి రెట్ట వేస్తుంటాయి ఎక్కువగా. ఇదైతే మాత్రం నార్మల్ టేకు చెట్లు, ఎర్రచందనం అయితే కాదు. మై డియర్ ఫ్రెండ్స్, అయిపోయింది, మొత్తం పులిసిపోయింది ఈరోజు. మేము చేరుకున్నాము.